కోడిగుడ్డు, బాతుగుడ్డు, పావురాల గుడ్డును చూసి ఉంటారు. వాటిని కూరలుగా చేసుకుని తింటారని కూడా తెలుసు. అయితే చీమల గుడ్ల గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? వాటి టేస్ట్ చూసారా? అదేంటి చీమల గుడ్లేంటి, వాటిని తినడం ఏంటి అని తికమకపడుతున్నారా? అయితే మీరు ఓసారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గిరిజన గ్రామాలకు వెళ్లాల్సిందే. వారి వెరైటీ వంటకాలని టేస్ట్ చేయాల్సిందే. కొత్తగూడెం జిల్లా మారుమూల గ్రామం ఏదైతే ఉందో పాలవంచ మండలానికి దాదాపు 20 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆదివాసీ గిరిజన గ్రామం. అంటే దాదాపు వీళ్ళు 25 సంవత్సరాలుగా ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఇక్కడ దొరికేటువంటి పండ్లే కావచ్చు, ఫలాలే కావచ్చు, ఇక్కడ పండించే ప్రతిదీ కూడా వీళ్ళకి ఆహారంగా భావిస్తున్నారు. కానీ అడవిలో దొరికేటువంటి జంతువుల కాడి నుంచి చెట్టు మీద దొరికే చీమతో సహా వీళ్ళు ఆహారంగా భుజిస్తున్న పరిస్థితి. ఇక్కడ ప్రస్తుతం అయితే వీళ్ళు గత 20-25 సంవత్సరాలుగా జీవనం సాగిస్తున్నారు. వీళ్ళ దగ్గర చెట్ల నుంచి వచ్చే ఎర్ర చీమలను కూడా వీళ్ళ ఆహారంగా భుజిస్తున్న పరిస్థితి అయితే మనం పుట్లు పుట్లుగా ఉన్న ఈ ఎర్ర చీమలను చూసారా? చూస్తుంటేనే ఒళ్ళు జలధరిస్తుంది. ఈ చీమలు పెట్టిన గుడ్లనే గిరిజనులు ఆవురావురుమని తింటారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని బండ్రుగొండు గ్రామ పంచాయతీలోని మారుమూల అటవీ ప్రాంతంలో నివసించే కోయగట్టు గుంపు గిరిజనుల ఆహారం ఈ చీమలు పెట్టిన గుడ్లే. వేసవి కాలం వచ్చిందంటే వాగుల పక్కనున్న చెట్లపై ఈ చలిచీమలు ఆకులను గూళ్లుగా ఏర్పాటు చేసుకుని గుడ్లు పెడతాయి. ఈ చీమలు పెట్టిన గుడ్లను గిరిజనులు సేకరించి అడవిలో దొరికే బౌద్ధం కూరతో కలిపి వండుకొని తింటారు. తాతల కాడి నుంచి తినేటోళ్ళు, తాత ఎందుకు తింటారమ్మా నాయనమ్మ అని అడిగేసరికి ఈ తినటం వల్ల తలనొప్పి కానీ, జలుబు దగ్గు కానీ, జ్వరాలు కానీ అలాంటి ఏం రావు. తర్వాత జ్వరం ఏమైనా వచ్చినా, తలనొప్పి ఏమైనా వచ్చినా ఈ ఎర్రచీమల్లో ఈ పచ్చిమిర్చి కానీ, ఎండుమిర్చి కానీ కలిపి నూరి, వెల్లుల్లి పెట్టి నూరి, అవి మామూలుగా జావ అనే దానిలో కలిపి మామూలుగా 4 కిలో వేసుకున్నా కూడా జ్వరం వచ్చినప్పుడు నోటి సేదు అనేది ఉంటుంది. ఆ సేదు అనేది కూడా పోయి పొద్దడకల్లా అన్నం కూరలు కూడా తినొచ్చు అని మా ముత్తాతల కాడి నుంచి చెప్పేటోళ్ళు. వాళ్ళు చెప్పారు, చీచి మేము తినం ఇదేదని అనేటోళ్ళం. కానీ ఇప్పుడు అలా జరిగినప్పుడు మేము తింటా ఉంటే మాకు కూడా అదే బాగా అనిపిస్తుంది. తర్వాత అలా జ్వరాలు, జలుబు, దగ్గు, తలనొప్పి ఏమైనా వచ్చినా కూడా మేము కూడా అంతే చేస్తున్నాం, తగ్గిపోతుంది. హాస్పిటల్ అనేది తక్కువ వెళ్తున్నాం, ఎక్కువ శాతం అవే తింటున్నాం. ఆ ఎర్రసీమలు అనే వాటిని తీసుకొచ్చి మామూలుగా పచ్చడిలాగా నూరి తినొచ్చు, లేదా పులుసు చేయొచ్చు. మా భాషలో అయితే దాన్ని బొద్దుం కూర అని అంటాము. దాన్ని వెడల్పు ఆకులు ఉంటే దాన్ని బాగా రోల్లో నలిపి అంటే దంచి వేడి నీళ్ళలో కలిపి తాలింపు పెట్టి నీళ్ళు పోసి అందులో తర్వాత ఎర్రసీమలు పెట్టేసి అన్నంలో కలిపేసి తింటాం. ఈ కూర రుచిగా ఉంటుందని, కూర తినడం వల్ల ఆరోగ్యంగా బలంగా ఉంటామని గిరిజనులు తెలిపారు. జలుబు, దగ్గు వచ్చినప్పుడు గ్రామంలో ప్రతి ఒక్కరూ ఈ కూర వండుకొని తింటామని వివరించారు. అంతేకాకుండా ప్రపంచ దేశాలను గడగడలాడించిన కరోనా సమయంలో కూడా ఈ కూర వండుకొని తినడం వల్ల వ్యాధి బారిన పడకుండా బయటపడ్డామని గిరిపుత్రులు తెలిపారు. తాతలు నేర్పించారు మాకు సీమలు తింటాంగి. ఏమంటే మాకేమంటే తాతలు తింటున్నారు కదా, మనం కూడా తినవచ్చు అని మేము కూడా తింటాం. అయితే ఆ సీమలు తింటే ఏమంటే ఇది టీవీ మీరు వచ్చి జ్వరం చూడు, చేతులకి ఏదన్నా పరుపు లాంటివి చూడు, చేతులు మూతలాలను పెట్టి మనకు కూడా దులిపోచుకు 5 నిమిషాలు తగ్గిపోయింది జ్వరం ఏమంటే. అంటే మీరు ఈ చీమల్ని తీసేటప్పుడు ఎక్కడెక్కడ సేకరిస్తారు? అసలు దాన్ని తీయటం వల్ల మీకు అంటే కుట్టడం, నొప్పి లాంటివి ఏమైనా తగులుతాయి? నొప్పి లెక్కి ఉండవు. అయితే పైన చెట్టు కాడ తుప్పలు ఉంటాయి. తుప్పలు ఉండే కాడ తాను పడేద్దాం, తుప్పని పడేసి ఒక బుట్ట ఉంటుంది. బుట్టని అక్కడ దులిపేద్దాం. దులిపేసి సగం చీమలు ఉరుకుతాయి. చీమలు సమానం, గుడ్లు సమానంగా ఉండి తింటాం. ఓన్లీ చీమలు తిన్నాం, గుడ్లతో సహా కలిపి ఓన్లీ చీమలు తిన్నాం. ఎర్రచీమల గుడ్లను సేకరించడం అంటే ఓ యుద్ధం చేయడమే. అత్యంత చాకచక్యంగా సేకరించాల్సి ఉంటుంది. చీమలు కుడితే తేలు కుట్టినంత బాధ ఉంటుందని తెలిపారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతాల్లోని గ్రామాల్లో నివసించే గిరిపుత్రులు వేసవి కాలంలో ఏప్రిల్, మే నెలల్లో దట్టమైన అడవిల్లోకి వెళ్లి చీమల గుడ్లను సేకరించి పచ్చడిగా కూడా చేసుకుని తింటారు. ఎర్రచీమల గుడ్లను ఉడకబెట్టి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి రోటిపై వేసి నూరతారు. అనంతరం అందులో కొంచెం ఉప్పు వేసి బాగా నూరుకుంటారు. వేడివేడి అన్నంతో పాటు ఈ ఎర్రచీమల పచ్చడిని తింటూ ఉంటే
ఆ రుచే వేరని అంటున్నారు గిరిపుత్రులు. పచ్చడిగానే కాదు, కూర కూడా చేసుకుని తింటామని వారు చెబుతున్నారు. అంతేకాదండోయ్, ఈ ఎర్రచీమల గుడ్లను సేకరించి ఛత్తీస్గఢ్ వారాంతపు సంతలో విక్రయిస్తారట. గిరిపుత్రుల జీవన విధానంలో అనాదిగా వస్తున్న ఆహారపు అలవాట్లలో ఈ ఎర్రచీమల పచ్చడిది ప్రత్యేక స్థానమట. ఆ చీమలు కూడా ఆహారం తీసుకోవడం వల్ల కరోనా కూడా సోకిన పరిస్థితి లేదు. అందరూ మాస్కులు పెట్టుకొని తిరిగారు. మేము మాత్రం మాస్కులు పెట్టుకోకుండా బయట తిరిగినాము. మాకు ఈ చీమలు తినడం వల్లే మాకు చాలా ఆరోగ్యాలు కూడా కలుగుతున్నాయి. మాకు ఈ తాత ముత్తాతల నుంచి కూడా అనవాయితీగా తింటున్నామని చెప్పి తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ మురళితో తిరుపతిరావు, జీ తెలుగు న్యూస్, భద్రాద్రి ఏజెన్సీ గ్రామాల నుంచి.